తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతిరోజు సభ నిర్వహించి ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మంచి పథకాలను వివరిస్తున్నారు. దీంతో పాటు ప్రజలకు తీపి కబురు అందిస్తోంది. ఇందులో భాగంగా గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గరయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సేవ మొబైల్ యాప్ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు అందనున్నాయి. మీ సేవ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల పౌర సేవలను తెలంగాణ ప్రజలకు అందించనుంది. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌర సేవలు పొందవచ్చు. మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులను సైతం చేర్చింది. టూరిజం, హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికేట్ల జారీ, పర్మిట్ల రెన్యువల్, కొత్తవి జారీ చేయడం, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు మీ సేవా సర్వీసుల్లో చేర్చింది. దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్దనే సేవలను పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. టీ ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణలోని 3 జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవల్ని అందించనుంది. దశల వారీగా రాష్ట్ర మొత్తం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ అందించనుంది. తెలుగు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం, ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు ప్రతి కనెక్షన్ నుంచి 300 వసూలు చేయనున్నారు.